మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ఎప్పుడు మహాగణపతిని పాడంగానే ప్రిడిక్షన్స్ చెప్పే గురువు గారు తాయితీగా కూర్చుని ఆయన సొంత పని ఏదో చేసుకుంటున్నారు, ఇస్త్రీ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, కాన్సెప్ట్ని మించి నేను ఎప్పుడు ఏది చేయను. యాక్చువల్గా శని రిట్రాగ్రేషన్ మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతూ ఉంది. జూలై 27 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11 వరకు. నాకు ఎందుకో ఆ సాటర్న్ రిట్రాగ్రేషన్, శని వక్ర సంచారంలో శని ఉన్నప్పుడు, అలాగే మనం చేసే ఇస్త్రీకి రెండిటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే మనం ఇస్త్రీ ఎలా చేస్తాం, ముందుకి వెనక్కి ఆ మడతలు పొయ్యేదాకా చేసి, కాదు కొంచెం హీట్ చేసి, మొత్తం మనం వేసుకునే బట్టలకు మంచి అపీరెన్స్ వచ్చేదాకా చక్కగా చేస్తాం. అలాగే శని భగవానుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా రిట్రాగ్రేషన్ అంటే కార్మిక్ లెసన్స్, కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ రిట్రాగ్రేషన్లోనే ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కావచ్చు, గ్యాప్స్ వచ్చిన ఇష్యూస్ కావచ్చు, వాటిని సెటిల్ డౌన్ చేయడానికి ఏ రాశిలో ఉంటే ఈ ఇస్త్రీ పెట్టలేకే ఆయన కూడా ముందుకి వెనక్కి ఆ మడతలు పోయేదాకా మనల్ని కూడా అదింపెట్టి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో అది జనరల్గా ఇస్త్రీ పెట్టి చూడంగానే నాకు గుర్తొచ్చింది. సో మొత్తానికి శని భగవానుడి యొక్క రిట్రాగ్రేషన్ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. సో ఈ ఇస్త్రీ పెట్టలేకే జనరల్గా మడతలు పోయేదాకా ఆయన రిట్రాగ్రేషన్లో ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సో అనేది మనం ఇవాళ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి తెలుసుకుందాం. సో ఇక మనం రాశిలోకి వెళ్తే కనుక ధనురాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క సాటర్న్ రిట్రాగ్రేషన్, సో మనం ఎలా చెప్పినట్టు ఇస్త్రీ పెట్టలాగా సాటర్న్ మనల్ని ఎలాగా ఆ మడతలు పోయేదాకా మనల్ని ధనురాశి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాడంటే, ధనురాశికి మేజర్గా 4th హౌస్లో అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. సో జనరల్గా అనుకోవచ్చు ధనురాశి ఫ్యామిలీ అందరూ కూడా సో మెయిన్ ఏంటంటే చాలా కాలంగా ఏలినాటి శని అన్నారు, పాపం అప్పటి నుంచి పేషెన్సీతో ఉన్నారు. ఏలినాటి శని అవగానే మళ్ళీ అర్ధాష్టమ శని ఎంత కామన్ కదా సార్, గురువుగారు అలా నడుస్తూ ఉంది. సో ఓకే, ఎప్పటికప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఆ యొక్క ట్రాన్సిట్ బట్టి జరుగుతాయో మనకు తెలుసుకుంటే దాన్ని బట్టి మన లైఫ్ని మోల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. దాని గురించే మనం చెప్పడం. ఈ అర్ధాష్టమ శనిలో సాటర్న్ ఈ ముందుకి వెనక్కి ఏదైతే ఇస్త్రీ పెట్టలాగా మనల్ని ఇప్పుడు ఆయన మడతలు పోయే వరకు మనల్ని ఎలా అయితే మన అపీరెన్స్ని మార్చడానికి 4th హౌస్ రిలేటెడ్గా ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్గా యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. 4th హౌస్ ఈజ్ ద ఎమోషనల్ స్ట్రెస్. ఏదో ఒక విషయం గురించి మీరు ఒక తెలియని భావోద్వేగానికి గురయ్యే ఆస్కారాలు, అది మీ రిలేటివ్స్ ఇలా చేశారనో, మీ రిలేటివ్స్ అలా చేశారనో, అంటే ఈ టైంలో మెయిన్గా డొమెస్టికల్ అఫైర్స్కి సంబంధించి, గృహానికి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి, మదర్ హెల్త్కి సంబంధించి, అంటే ఇక్కడ మొదలు జూలై 27 మొదలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 11 వరకు కూడా దరిదాపుగా ఇలా 4.5 నెలల కాలం పాటు. సో ఇక్కడ 4th హౌస్ రిలేటెడ్గా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ముఖ్యంగా ఒక రకమైన ఎమోషనల్ స్ట్రెస్ని ఆరోగ్యం పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా మీకు అవి ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కొన్ని డెసిషన్స్ కావచ్చు, అంటే ముఖ్యంగా స్థిరాస్తులకి, ప్రాపర్టీస్కి సంబంధించి స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు ఒక రూఢీకి రావాలన్నా, అలాగే తప్పకుండా మీరు ఒక ఫైనల్ డెసిషన్కి రావాలన్నా స్క్రూటినీ వర్క్ అనేది ఈ యొక్క 4 నెలలు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డెఫినెట్గా ఈ 4 months అనేది సమ్ ఎమోషనల్ స్ట్రెస్ అనేది మీకు ఉంటుంది. అంటే మీ వ్యవస్థను బట్టి, మీకు నడుస్తున్న పరిస్థితులను బట్టి నాకు ఎమోషనల్ స్ట్రెస్ ఎందుకు ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నాడు కనుకోండి, ఈ టైంలో అదే ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా ఫ్రెండ్ విషయంలో వీళ్ళు నమ్మించి ఇది చేయడం కానీ చేసాడు అనుకోండి, వాడి విషయంలో ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది.
సో అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో ఉద్యోగం ఉద్యోగం లేదు నీకు ఇంకా కొంచెం వెతుక్కోరా బాబు అని ఎవరైనా ప్రెషర్ చేస్తే వాటి విషయాల్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఏదైనా సమ్ ఎమోషనల్ స్ట్రెస్ని ధనురాశి వాళ్ళు ఈ సమయంలో డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో కానీ, మదర్పరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ సమ్ ఎమోషనల్ స్ట్రెస్ని మీరు మీకున్న పరిస్థితుల రీత్యా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 11 వరకు ఈ జూలై 27 నుంచి ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో మీరు ఎమోషనల్ అయిపోకుండా శాటర్న్ పాఠాలు నేర్పిస్తాడు జనరల్గా. సో కాబట్టి అబ్జర్వ్ చేయండి సిచ్యువేషన్స్ని. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేయండి. అవ్వని పని గురించి అనవసరంగా తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. డెఫినెట్గా ఇలా జరిగింది అని మాత్రం మీరు కామెంట్స్లో నాకు పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో అంటే అబ్జర్వ్ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ విషయంలో కానీ, మదర్ హెల్త్ విషయంలో కానీ నేను చెప్పిన మీకు ఎమోషనల్ స్ట్రెస్ని కలిగించే ఏ విషయంలో అయినా సరే అబ్జర్వేషన్ చేయండి. చేసుకుంటూ ముందుకు వెళితే మీకు చాలా ఓకే, అంటే ఈ విషయంలో నేను ఎంతవరకు దిగచ్చు, దీని విషయం గురించి నేను ఎంతవరకు ఆలోచించవచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా అనే దాని గురించి. ఇక జాబ్ విషయాల్లో అంటారా, ఒక రకమైన స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించి, స్థిరత్వానికి సంబంధించి. సో ఇక్కడ ఉంటామా, ఈ ప్లేస్ చేంజ్ అవుతామా అనే ఒక రకమైన డైలమా లాంటివి కంటిన్యూ అవుతాయి ఒక 4 months. ఆ పరిస్థితులకి తగ్గట్టు మీకు ఏది బెనిఫిటబుల్గా ఉంటుంది డిసెంబర్ వరకు మీరు చూసుకుంటే డిసెంబర్కి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇదే శని ఇస్త్రీ చేయటం అంటే. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ మీకు దానిలో బెస్ట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే నెమ్మదిగా ఈ స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ డిసెంబర్ నాటికి కొంచెం ఒక డెసిషన్కి వస్తే బెటర్గా ఉంటుంది. సో కాబట్టి ఎమోషనల్ స్ట్రెస్కి దూరంగా ఉండటం మెయిన్ థింగ్ ఈ యొక్క ధనురాశి వాళ్ళకి సంబంధించి. ఎమోషనల్ స్ట్రెస్ అంటే ఎలాగా, జనరల్గా ఎమోషన్గా మనం ఎప్పుడు ఫీల్ అవుతాం, మనకు తెలిసిన వాళ్ళకో, మనకి ఇష్టమైన వాళ్ళకో, మనకి ఏదైనా కొంతవరకు పర్సనల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఎమోషనల్ అవుతాం. సో కాబట్టి ధనురాశి వాళ్ళకి ఏదైనా సరే శనికి తైలాభిషేకం చేసుకుంటా ప్రతి శనివారం ఇక్కడి నుంచి నీలాంజన సమాభాసం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది. సో అలా అవటం వల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో కాబట్టి మీ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పిన రెమెడీ చేయండి. సో అలాగే ఈ 29వ తారీఖున జూలై 29 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి గురువుల్ని ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే రోజుగా మనం చెప్పుకునేది గురు పౌర్ణమి ఈ 29వ తారీఖు. సో అలాగే చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో, సార్ మీరు మీ ప్రిడిక్షన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీకు ఎలా సాయం చేయగలం, ఎలా దక్షిణ ఇవ్వగలం అని. సో ఈ గురు పౌర్ణమి ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఈ సందర్భంగా డిస్క్రిప్షన్లో ఉన్న విధంగా చక్కగా గురుదక్షిణ మీరు ఇవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.